ఒక మాటలో చెప్పాలి అంటే ఇటు జానపద సాహిత్యంలో కానీ అటు మార్గ కవిత్వంలో కానీ ఎన్సైక్లోపీడియా ఏ విషయం గురించి అడిగినప్పటికీ కూడా అలవోకగా ఆశువుగా విషయాన్ని తెలియచెప్పేటువంటి సమర్థులైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని తమ స్పందన తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. నీదేనో ఈ సమస్త భారతము, నీదేనో ఈ సమస్త భారతము తండ్రి, ఇంక ఈ గడ్డపై లేదో ఈ అధికారం ఎవ్వరికి, పాలింపంగదో ఈ ప్రపంచాదర్శంబుగ సర్వమానవ సమాహ్లాదము సంధిల్లా, నీ వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వం మెల్ల కీర్తింపగన్. ఇది ఇవాళ మనం చేయాల్సినటువంటి పని. కాబట్టి ఈ భారతం అభ్యుదయ స్థితిలో ముందుకు వెళ్ళేట్టుగా ఈ దేశ పౌరులుగా మనం చేయాలనే ఉద్దేశంతో కరుణశ్రీ గారు రాసినటువంటి ఆ పద్యం ఇవాళ అక్షరాకాశం ఈ గ్రంథాన్ని నిర్మాణం చేసినటువంటి అందరికీ, అంటే రచయితలు, మిత్రులు, ఈ గ్రంథాన్ని ఈ విధంగా ఆవిష్కరించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి వారు అందరూ ఉన్నారు. ముఖ్యంగా మా గురుదేవులు డాక్టర్ శ్రీ రంగాచార్య గారు వేదిక మీద ఉన్నారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న మాన్య మిత్రులు అన్నదానం వెంకట సుబ్రహ్మణ్యం గారు, గురువర్యులు ముదిగొండ శివప్రసాద్ గారు, మిత్రులు కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగానే కాకుండా అటు జ్యోతిష్ శాస్త్రంలోనూ సాహిత్య శాస్త్రాల్లోనూ అపూర్వమైనటువంటి ప్రజ్ఞతో బోధిస్తున్నటువంటి మాన్య మిత్రులు సాయి కమలాకర్ శర్మ గారు, మా తెలుగు శాఖలో ఉండి ఇవాళ ఒక సమున్నత స్థానానికి చేరినటువంటి అపూర్వమైన విమర్శకులు. ఎక్కడైనా ఏదైనా ఒక పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, ఈ విమర్శన గ్రంథం ఫలానా గ్రంథాన్ని గురించి ఎవరు విమర్శించారు, ఎవరు పరిశోధించారు, ఏ అంశాలు ఏ విశ్వవిద్యాలయాలు వచ్చినాయంటే ఫోన్ చేసి మేము ఇప్పటికీ వెల్లండ నిత్యాంతరావు గారిని అడుగుతూ ఉంటాం. వారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు కావడం మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి అంశం. కాబట్టి వారు ఇక్కడికి విచ్చేయడం అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. మాన్యశ్రీ కిషన్ రావు గారు, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర విషయంలో అప్పుడప్పుడు మేము మాట్లాడుకున్నాం. నిజానికి ఇక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిపాలకులుగా ఉన్నారు, ఆ పరిపాలనలో చిట్ట చివరిలో పరిపాలకులుగా ఉన్నటువంటి వారి వల్ల కలిగినటువంటి కష్టనష్టాలు ఏంటి అని ఈ స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా వచ్చినటువంటి ఆలోచనల్లో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు వారు ఇప్పటికీ అందిస్తున్నారు. మాన్యశ్రీ కిషన్ రావు గారు, మాన్య మిత్రులు డాక్టర్ ఒడ్లూరి ఆంజనేయరాజు గారు, ఈ జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు. అంతేకాకుండా తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఎంత శ్రమ కోర్చి ఈ గ్రంథాన్ని నిర్మాణం చేయడంలో నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి చిరంజీవి మనోహరి. నిజంగా అందరినీ అడిగి దాదాపు 100 మంది నుంచి వ్యాసాలు తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక నెల రోజుల్లో ఆ శ్రమంతా తీసుకున్నటువంటి మనోహరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, శిష్యులు, సోదర సోదరీమణులు అందరిలోని పరమాత్మకు నమస్కరిస్తూ, భగవద్గీతలోని ఆ శ్లోకం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, అందరిలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పినటువంటి శ్లోకం. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. కాబట్టి మనం నమస్కారం ఎవరికి చేసినా, చీమ నుంచి ఏనుగోరకు ఉన్నటువంటి సర్వజీవులకు మనం దండం పెడితే అది ఆ ఈశ్వరునికే చెందుతుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడని గీతాచార్యులు చెప్పారు కాబట్టి. అంతేకాకుండా రమణ మహర్షి అయితే మీరు ధ్యానం చేసినా, ఏ ఆలోచన చేసినా
ఇక్కడ దృష్టి పెట్టండి, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు అనేది చెప్తారు. కాబట్టి ఈ జీవాత్మ పరమాత్మతో ఏకత పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటిది. అందుకే మా జానపదులు చెప్తూ ఉంటారు, లోకం చూడడానికి ముందు లోబడి చూసుకోరా బిడ్డ అని. కాబట్టి నీవు అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది అని. కాబట్టి అలాంటి మార్గంలో నడుస్తూ వస్తూ ఉన్నటువంటి దశలో వ్యవసాయ జీవనం నుంచి ఈ అధ్యాపనంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వెళ్ళడానికి న్యాయదేవత సహకారం వల్ల తెలుగు శాఖలో నేను లెక్చరర్గా అప్పుడు చేరడం అనేటటువంటిది జరిగింది. అందువల్ల ఈ విధంగా అధ్యయనం చేయడానికి, తర్వాత సామాజిక జీవనంలో తిరగడానికి, సామాజిక జీవనానికి సేవ చేయడానికి, అందులో చైతన్యం ఏ విధంగా మనం నిర్మాణం చేస్తామని ఈ అక్షరాలను అర్చించడానికి అవకాశం చిక్కింది. ముఖ్యంగా సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి సాహిత్యం అధ్యయనం చేయడం వల్ల, విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి గీతామకరందాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం వల్ల ఏర్పడ్డటువంటి ఏదైతే ఒక భావజాలం ఉందో దాని ద్వారా గురువులు శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాముల వారు, ఇక్కడ శివానందాశ్రమంలో ఉన్నటువంటి సత్యవ్రతానంద స్వాముల వారు, స్వామి శివానంద సరస్వతి మహారాజు గారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆధ్యాత్మిక జీవనంలో సామాజిక జీవనాన్ని ఏ విధంగా మిళితం చేసుకొని జాతీయ చైతన్యం వైపుగా ఎలా వెళ్ళవచ్చు అనేటటువంటిది ఆ రకంగా ఇలాగా నడవడం జరిగింది. ఈ ఈ అంశాలే ఏ ప్రక్రియలో రాసినా కానీ ఇట్లాంటి అంశాలే ఉంటాయి. అవన్నీ కూడా దేశం కొరకు, ధర్మం కొరకు, ఈ జాతి సంఘటిత శక్తి నిర్మాణం కొరకు చేసినటువంటిది అని చెప్తూ అధ్యయనం చేసి ఈ విషయాలన్నీ అనేక ప్రక్రియలను చూసి ఆ పుస్తకాల పైన సమీక్షాత్మకమైనటువంటి వ్యాసాలు రాసినటువంటి వారు. నేను ఎక్కడెక్కడైతే పనిచేశానో 2 సంవత్సరాలు విద్యార్థిగా ఉన్నప్పుడు పాలెం ప్రాచ్య కళాశాలలో, అంతఃపురం కలోకుర్తి హై స్కూల్లో, ఆ తర్వాత పాలెం ప్రాచ్య కళాశాల నుంచి జీవితంలోకి అడుగుపెట్టడం, ఉద్యోగ జీవితంలోకి మాడుగుల్లో 6 సంవత్సరాలు, ఆ తర్వాత 12 సంవత్సరాలు కామారెడ్డి డిగ్రీ కళాశాలలో ఉండడం, తర్వాత 21.5 సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉండడం, 2 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేయడం. ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా ఇందులో అందించినటువంటి మిత్రులందరికీ కూడా నేను ప్రణమిల్లుతున్నాను. అంతేకాకుండా దాదాపుగా లభించినటువంటి 103 పుస్తకాల పైన సమీక్షాత్మకమైనటువంటి వ్యాసాలు వచ్చాయి. దాదాపుగా దొరకని పుస్తకాలు దాదాపు ఇంకొక 20-28 పుస్తకాల వరకు ఉంటాయి. అవి ఎప్పుడు దొరుకుతాయనేది చూడాలి. ఇంకా కొన్ని వ్రాతప్రతులు ఉన్నాయి, అవి వాటిని మళ్ళీ సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని మూసి ధార, ఆ తర్వాత జాతీయ సాహిత్య పరిషత్తు నిర్వహించడం అనేటటువంటిది ఇది ఒక గుర్తు కొరకు చేసుకున్నది, ఒక ప్రోత్సాహం కొరకు. అంటే జీవితంలో కొన్ని గుర్తులు ఉంటాయి, అది షష్ఠిపూర్తి కానీ, సప్తతి కానీ, అశీతి కానీ, అలా ఎందుకొరకు అంటే ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి మలుపులు. అలాంటి మలుపులో ఒక మలుపు ఇది అనే నేను భావిస్తున్నాను. కాబట్టి శ్రమ కోర్చి అధ్యయనం చేసి ఇష్టంతో రాసి పంపించినటువంటి వారు, ఆ తర్వాత డిటిపి చేసినటువంటి వాళ్ళు, ప్రూఫ్లు చూసినటువంటి వాళ్ళు, తర్వాత 3 రోజుల్లో అచ్చు వేసి ఇచ్చినటువంటి వాళ్ళు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇది అక్షరాలు, క్షరం అంటే నాశనం అయ్యేది, అక్షరం నాశనం కానటువంటిది. ఆ అక్షరాల అంతరంగంలోకి వెళ్ళి మన అంతరంగంలోకి అందులో ఉన్నటువంటి సందేశాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు చైతన్యం వస్తుంది. దారి తెలియని సందర్భంలో ఆ అక్షరాలు మార్గదర్శనం చేస్తాయి అని భావిస్తూ ఈ మార్గంలో అక్షరాల మార్గంలో నడవడం. ఆ తర్వాత అవని చల్లిన దెద్దియో అదియ పండు, కారణంబును బట్టియే కార్యముండు, చెడ్డ చెడ్డకు మంచి మంచికిని కలుగు, దీని తప్పించుకొనున్నట్టి తెరువు లేదు. స్వామి వివేకానందుల సూక్తికి పద్య రూప కల్పనది. ఈ భూమి మీద మనం ఏ రకమైనటువంటి విత్తనాలు చల్లితే ఆ రకమైనటువంటి చెట్లే మొలుస్తాయి.
మన ఆలోచనలు చెడ్డగా ఉంటే పని చెడ్డగానే ఉంటుంది, ఫలితం చెడ్డగానే వస్తుంది. మన ఆలోచనలు మంచిగా ఉంటే ఫలితం మంచిగానే వస్తుంది, కార్యం బాగా జరుగుతుంది, ఫలితం బాగా వస్తుంది అని స్వామీజీ చెప్పారు. అంతేకాకుండా ఏదైనా ఒక కార్యక్రమంలో మనం పాల్గొంటే అందులో మనం అనుకున్న ఫలితం రాకుంటే, అపజయం వచ్చినట్టయితే నీ తర్వాతి విజయానికి అది మెట్టుగా భావించి పనిచేయమంటారు స్వామి వివేకానంద. కాబట్టి అలాగా ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహం కలిగినా కానీ ఎవరైనా కానీ ఈ మాటను స్వీకరించి మన గమ్యం ఎటువైపు అని నిర్ణయించుకొని ఆ గమ్యం చేరడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడానికి ఈ హాల్లో మనం నిర్వహించుకోవడానికి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడి కమిటీ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, మిగతా వారు అందరూ కూడా సహకరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మూసీ సాహిత్యధార సాహిత్య పరిషత్ మిత్రులందరూ ఈ కార్యక్రమ నిర్వహణలో ఉన్నారు. వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఈ విధంగా అక్షరం అందించేటటువంటి సందేశం స్వీకరించి మనం ఈ భారతీయ జనజీవితంలో అటక నుంచి కటక్ వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి అందరం ఒక్కటే అనేటటువంటి ఒక భావన కుల, వర్ణ, వర్గ, ప్రాంత, మత భేదాలకు అతీతంగా భారత జాతీయులం అనేటటువంటి ఒక భావన ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ అక్షరాల్లో అంతఃసూత్రం అదే అని నేను భావిస్తున్నాను. అధ్యయనం చేసినటువంటి మిత్రులందరూ కూడా ఆ విషయాలు చెప్పారనుకుంటున్నాను. కాబట్టి ఈ రూపకల్పన చేసినటువంటి వారికి నేను మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ, ఈ విధమైనటువంటి ఈ సాహిత్య కార్యక్రమంలో సమాజ కార్యక్రమము కూడా ఒక భాగము. సాహిత్యం అందించేటటువంటి సందేశం ఇలాగా 10 మందిని కలిసినటువంటి సందర్భంగా వ్యక్తిగా నేను నాకు సంబంధించి చాలా మంచి మాటలు చాలామంది చెప్పారు. అందరూ రచయితలు, కవులు, పండితులు, వక్తలు, అంతేకాకుండా ఆత్మీయులు అయినటువంటి వారు. అవి ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మనిషిలో శక్తిని పెంచుతాయి, అంతేకాకుండా ఈ గమ్యం ఇది అని సూచిస్తాయి. కాబట్టి అలాంటి గురువులకు, పెద్దలకు, ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం.